నమస్తే, నేను కిషోర్ కుమార్. ఇవాళ ఒక చిన్న పాడ్కాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఇష్టమైనటువంటి అంశం, చాలామందికి చాలా ఇంట్రెస్ట్ కలిగించేటటువంటి అంశం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంటే ఆ పేరు వింటేనే చెవులు కోసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అందించేటటువంటి ప్రయత్నం, వాస్తవాలు తెలియజేసేటటువంటి ప్రయత్నమే ఈ పాడ్కాస్ట్ అన్నమాట. నా ఎదురుగా ఉన్నారు భాషాభాయ్. నమస్తే భాషాభాయ్. నమస్తే అండి. భాషాభాయ్ హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా రియల్ ఎస్టేట్ రంగంలో 15 నుంచి 17 సంవత్సరాల విశేష అనుభవం ఉంది. అమ్మటం, కొనటం, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది. ఒక సైట్ను చూస్తే చాలు, దాని భవిష్యత్తు ఏంటి, పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగవచ్చు, ప్రస్తుతం ఎలా ఉంటుందనేది జస్ట్ కళ్ళతోటి స్కాన్ చేసి చెప్పేయగలిగేటటువంటి విశేషమైన అనుభవం భాషాభాయ్ సొంతం. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి ఉన్నంగా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రయాణం ఏ విధంగా ఉండబోతోంది, దాంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది, ప్రస్తుతం ఏంటి, రేపు జరగబోయేది ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం, భాషాభాయ్ చెప్పేటటువంటి మాటలు, విశ్లేషణలు పూర్తిగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం ఈ పాడ్కాస్ట్లో చేయబోతున్నాం. రైట్ భాషాభాయ్, నేను ఇంట్రోలో చెప్పినట్టుగా 15 నుంచి 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం మీకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏదో డాక్టర్ ఒక ఎక్స్రేని ఎలా పట్టుకొని ఇతనికి ఫలానా జబ్బు ఉంది, లేదంటే ఫలానా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎలా చెప్తాడో, మీరు కూడా ఒక సైట్ చూస్తే దాని చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే చాలు, దీని భవిష్యత్తు ఏంటి, కొనొచ్చా లేదా, కొంటే ఎంత పెట్టొచ్చు, అది లాభమా నష్టం అనేది పూర్తిగా లెక్కలతో సహా చెప్తా. నేను కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చూశాను కదా. సో స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఇక ఏంటి మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రస్తుతం వాస్తవంగా మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం, అది ఒప్పుకోవాలి కూడా. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ 2007 నుంచి 2017 వరకు రియల్ ఎస్టేట్ పడిపోయి ఉంది. సో ఒకసారిగా 2018లో రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయింది. 2024 వరకు కూడా రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. పీక్స్కి వెళ్ళిపోవడం కారణమే ఇప్పుడు పడిపోవడానికి కారణం. అంటే పాకెట్ రీచ్ అవ్వడం లేకపోతుంది అన్నమాట. అంటే పాకెట్ రీచ్ అవ్వలేకపోతే ఏ ప్రొడక్ట్ అయినా సరే ఆగిపోతుంది. ఒక పీక్స్కి వెళ్ళిన తర్వాత సేల్ అని ఆగిపోతుంది. ఎందుకంటే పెరుగుట కొరకే అంటారు, అంతేనా? ఎస్. అంటే అదేమైందంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఐటీ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో అంటే హై ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ గ్రూప్ చూసుకున్నట్టయితే, హై ఇన్కమ్ గ్రూప్ అనగానే మనం ఎట్లా తీసుకుంటామంటే ఒక 5 lakhs అబోవ్ మంత్లీ ఎర్న్ చేసామని తీసుకుంటాం. మినిమం 2 lakhs అనుకోండి. అలాగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మినిమం ఆటో డ్రైవర్లు, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, ఈ సూపర్వైజర్స్, వీళ్ళ శాలరీ అకౌంటెంట్లు, వీళ్ళంతా శాలరీ అంతా కూడా దగ్గర వీళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట మామూలుగా. అంటే గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే 80 లక్షల ఓటింగ్ ఉంటే దగ్గర దాంట్లో 40 లక్షల మంది ఈ చేతి పని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళ పాకెట్ అంటే లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ గ్రూప్కి అసలు అందుబాటులోనే లేదు. అంటే షాద్ నగర్కి వెళ్ళినా గజం 20,000 చెప్తున్నారు, సదాశివపేట వెళ్ళినా గజం 20,000 చెప్తున్నారు, ఇటువైపు చోటప్పలు వెళ్ళినా 20,000 చెప్తున్నారు. అంటే 200 గజాలు సైట్ కొనాలంటే 40 లక్షల రూపాయలు పెట్టి కొనాలి. ఈ అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొనగలరా? ఖచ్చితంగా. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా కొనలేరు. దానివల్ల ల్యాండ్ రేట్ పడిపోయినాయి. సో సిటీలోకి వచ్చేసరికి ఐటీ వాళ్ళని చూసుకోండి, 2 lakhs శాలరీ అనుకోండి. 2 lakhs శాలరీ అంటే 1 crore లోన్ వస్తుంది అనమాట. 1 crore లోన్ వస్తే 1 crore కూడా సిటీలో ఫ్లాట్ దొరకట్లేదు. మీరు గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇట్లా వెళ్తే 1 crore డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రావట్లేదు. ఎస్ఎఫ్టీ 10,000, 12,000 చెప్తున్నారు. సో అంటే పాకెట్ రీచ్ అవ్వాలన్నంత పీక్స్లో వెళ్ళిపోయింది. అదే మెయిన్ కారణం అనమాట ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆగిపోవడానికి కారణం. అంటే మనలో మనమాట రేవంత్ రెడ్డి రావటం ఏం కారణం కాదంటారా? అట్లేం లేదు. అంటే ఆల్రెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎకరం 100 కోట్లు చేస్తారు కదా. అంటే ఒక 5 సంవత్సరాలు విపరీతంగా పెరిగిపోయింది. అంటే కొనేవాళ్ళు లేకుండా 100 కోట్లు చేసుకుని ఏం ప్రయోజనం? అక్కడే ప్రాబ్లం అయింది. అంటే ఏమైందంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. అది ఎలా అంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి లేదు అంటాము. అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ఇట్లా
ఊగడము, దీనన్నీ కూడా ఏమైందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కొంచెం ఊతం ఇచ్చినాయి అనమాట. అదేవిధంగా ఈ లాస్ట్ 10 years అంతకుముందు ఏదైతే 10 yearsలో అంటే ఇండియా వైడ్గా ఉన్న 8 పెద్ద సిటీస్ ఎవరైతే ఉన్నాయో, ఢిల్లీ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ముంబై కానివ్వండి, కలకత్తా కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇలా అయితే ఏదైతే పెద్ద పెద్ద సిటీలో ఉన్నాయో ఆ సిటీల కంటే హైదరాబాద్ సిటీలో రేట్లు తక్కువ ఉన్నాయన్నమాట, తక్కువ అయినాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేదు కదా. ఒకసారి వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కొనడం వల్ల ఒకసారి ఆ ఫ్లో అంతా ఇక్కడికి వచ్చి పడింది. ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి, ల్యాండ్ రేట్ తక్కువ ఉన్నాయి, ప్లాట్ రేట్ తక్కువ ఉన్నాయి, ఫ్లాట్ రేట్ తక్కువ ఉన్నాయి. ఒకసారి ఈ 4 సంవత్సరాలు బాగా అదే స్పీడ్ ఉంటుందేమో అని చెప్పేసి పైకి వెళ్ళిపోయింది. నియోపోలిస్ అనే లేఅవుట్లో అసలు ప్లాట్ ఉంటే చాలు, ఒక సైట్ ఉంటే చాలు, ఒక ఫ్లాట్ ఉంటే చాలు అనుకునే కన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడం, అంటే అక్కడ అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడం, అదొక పెద్ద లేఅవుట్, ఒక 500 acres లేఅవుట్. దానివల్ల నియోపోలిస్లో అంత రేట్లు పెరిగినాయి అన్నమాట. సో దాన్ని కంపేర్ చేసుకొని ఏమి లేకుండానే కడతాల్లో 4 కోట్లు చెప్పడం, ఏమి లేకుండానే సదాశివపేటలో 3 కోట్ల ఎకరం చెప్పడం. 3 కోట్ల ఎకరం చెప్తే ఎకరం కొంటే అది ల్యాండ్ కాస్ట్ దగ్గర 12,000 నుంచి 13,000 రూపాయలు పడుతుంది అన్నమాట. అంటే ఒక ఎకరం లేఅవుట్ చేస్తే 25 నుంచి 2,800 గజాలే వస్తుంది యాజ్ పర్ జీవో. అంటే రా ల్యాండ్ కాస్టే దగ్గర 3 కోట్లు అంటే 12,000-13,000 రూపాయలు పడుతుంది. దాని డెవలప్మెంట్ కాస్ట్ 2,000 రూపాయలు, కన్వర్షన్ ఛార్జెస్ ప్లస్ అప్రూవల్ కాస్ట్లు కలిపి 500 రూపాయలు, వీళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి ఇంట్రెస్ట్లు, ఇవన్నీ వేసుకుంటే ల్యాండ్ డెవలపర్స్ మేమే కొనలేని పరిస్థితి ఉంది బయట. అంటే కోకాపేట 100 crores-కి అంటే 100 crores వెళ్ళిందంటే దానికి చాలా ఇవి ఉన్నాయి. గండిపేట లేక్ ఉండొచ్చు, అది కొండ మీద ఉండొచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుండొచ్చు. ఇవన్నీ అంగులు దానికి ఉన్నాయి కాబట్టి అలా 100 కోట్లు పాడారు. దీన్ని బేస్ చేసుకుని ప్రతి విలేజ్లో మాకు కోకాపేట అనేది మా ఊరికి 30 కిలోమీటర్లు ఉంది, అక్కడ 100 కోట్లు ఉంటే మా దాంట్లో 2 కోట్లు 30 కోట్లని ఉండాలి. ఇట్లా కంపేర్ అయిపోయింది. ఆ పక్కన కొల్లూరులో 30 కోట్లు 40 కోట్లు చెప్పడము, తెల్లాపూర్లో 50 కోట్లు చెప్పడము, ఇట్లా వల్ల 50 కోట్లు పెట్టి కొంటే ఎస్ఎఫ్టీ ఎంత కమ్మాలి? అసలు 50 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి వచ్చే వడ్డీ ఎంత, దానికి ఓవర్ హెడ్స్ ఏంటి, దాని ఇంట్రెస్ట్లు ఏంటి, దాంట్లో పర్మిషన్స్ ఏంటి. సో అయినా ఇలాంటివన్నీ జరిగేసరికి ఒకసారిగా పాకెట్ రీచ్ అవ్వలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల రియల్ ఎస్టేట్ ఆగింది. సో అయినా కానీ కొనేవాళ్ళు ఉన్నారా? అయినా కానీ కొనేవాళ్ళు అంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఉన్నారు. వాళ్ళు ఇండియాకి అమౌంట్ పంపిస్తూ ఉంటారు. అంటే 30 కోట్లు అంటే 30 కోట్లు, 50 కోట్లు అంటే 50 కోట్లు, 100 కోట్లు అంటే 100 కోట్లు, అట్లా ఎంత పెట్టి కొనేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు లేరు, ఆ పరిస్థితి కూడా లేదనమాట. అంటే ఒక క్యాలిక్యులేషన్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ అవ్వండి, లేకపోతే ఇంకోటి అవ్వండి, ఏ ప్రోడక్ట్ అయినా అతను తయారు చేసిన ప్రొడక్ట్ రేటుకి తర్వాత కొంచెం 10% 20% లాభం ఆశిస్తారు ఏ ప్రోడక్ట్కి అయినా సరే. అలాగే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కూడా ల్యాండ్ ఎంత కొంటున్నాము, పర్మిషన్స్ ఏంటి, డెవలప్మెంట్ పెట్టాల్సిన పని ఏంటి, డబ్బులు ఏంటి, ఇవన్నీ చూసుకునే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడ నియోపోలిస్లో కొన్న వాళ్ళందరూ బిల్డర్లే కొన్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కొనలేదు. ఓకే. సో అక్కడ ఉన్న అంగులు బట్టి కస్టమర్లని తీసుకురావచ్చని కొన్నారు. అంటే 5,000 SFTలు 10,000 SFTలు కడదామని. సో అదే కంపేర్ చేసుకుని వీళ్ళందరూ ఇట్లా ల్యాండ్ రేట్లు పెంచేసరికి రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే స్తబ్దుగా ఉంది అని చెప్పేస్తున్నారు. స్తబ్దు అన్నదానికి అర్థం ఏంటి? అంటే అసలు పూర్తిగా అమ్మకాలు కొనుగోళ్లు జరగట్లేదా, ఆశించిన స్థాయిలో జరగట్లేదా, లేదంటే నామకే వాస్తేగా జరుగుతున్నాయా, లేదంటే అసలు హైదరాబాద్లో రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా రియల్ ఎస్టేట్లో ఎవరు ముందుకు రావట్లేదు? అది జస్ట్ నామకే వాస్తే జరిగినట్టే ఉంది. ఓకే. లెక్కలు తీసుకున్నట్లయితే గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఏదో అట్లా జరుగుతున్నాయి. కానీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కొంచెం అంటే మరీ తక్కువ కాకుండా 50% to 40, అంటే 100 నుంచి 40% పడిపోయింది అనమాట. అంటే అలా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా పీక్లో ఉన్నప్పుడు ఒక 100 ప్లాట్లకి అమ్ముడు పెడితే ఇప్పుడు రోజున ఒక 30-40 ప్లాట్లు 20 ప్లాట్లు అట్లా 100 ప్లాట్లు అమ్ముడు పెడితే ఇప్పుడు ప్రస్తుతం 20% జరుగుతుంది, 80% ఆగింది. ఓకే. అంటే దీనికి అంతనే కారణం పీక్స్ రేట్లు వెళ్ళడం. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. అంటే ప్లాట్కి వెళ్దామన్నా 30 లక్షలు 40 లక్షలు కావాలి. ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్నా కొందామన్నా కానీ
మినిమం ₹1,00,00,000 తక్కువ ఎక్కడ లేదు. ఒక విల్లా కొందామంటే 2 కోట్లు ఎక్కడ తక్కువ లేదు. అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటినా కానీ ఓకే ఔటర్ రింగ్ రోడ్ దాటినా కానీ ఎంత బాధేస్తుందంటే ప్రజెంటు. అంటే ఇంత రేట్లు పెరిగిపోయి ఏం చేయాలి అంటే ఒక చిన్న కాలం ఉంటుంది. మీ లెక్క ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ అవతల, ఔటర్ రింగ్ రోడ్ యువతల బిజినెస్ ఎలా ఉంది? ఫస్ట్ యువతల నుంచి మాట్లాడుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ యువతల బిజినెస్ ఎలా ఉంది? ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్, అపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకా లేఅవుట్ వేయడానికి ఎక్కడెక్కడ స్థలాలు అవకాశం తక్కువ ఉన్నాయి. అవి కూడా పెరి అర్బన్ ఉన్నాయి. కానీ తర్వాత ఇటువైపు శంషాబాద్ ఉంటే త్రిబ్రోంజియో ఉన్నాయి, ఇటువైపు కోంపల్లి వైపు సైట్లు ఉన్నాయి. కానీ ఎక్కువ రేట్లు అవ్వడం వల్ల ఏమైందంటే అవి లేఅవుట్లు వేయడానికి కాకుండా విల్లాలకి పనికి వచ్చేలాగా, లేకపోతే హైరేజ్ కడితేనే కానీ వర్కౌట్ అయ్యేలాగా, 5 ఫ్లోర్లు కడితే వర్కౌట్ అయ్యేలాగా ఉన్నాయి. కాబట్టి ఇంకా అక్కడ మనం టచ్ చేయలేము అనమాట. టచ్ చేయలేము అసలు. అంటే మినిమం ₹15 కోట్ల ఎకరం చెప్తున్నారు లోపల మినిమం. ఇప్పుడు తెల్లాపూరు, ఉస్మాన్ నగరం, నల్లగండ్లు కానివ్వండి, ఆ గోపన్పల్లి కానివ్వండి, మినిమం 30 కోట్లు, 40 కోట్లు పాత రేట్లే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఎవరు తగ్గించట్లేదు. అంత రేట్లు పెట్టుకొని అసలు అన్ని డబ్బులు ఉంటే బిల్డర్ ఎందుకు రియల్ ఎస్టేట్ చేయాలి? అంతేనా? ఇంతకుముందు అసలు మేము లేఅవుట్ వేసామంటే ఒక 50 లక్షలు ఉంటే లేఅవుట్కి అడ్వాన్స్ ఇస్తే మిగతా డెవలప్మెంట్కి వచ్చేసాయి పరిస్థితి ఉండేది. అప్పుడు ఎంత ఉండేది? 20 లక్షలు, 25 లక్షలు ఉండేది. ఒక 2.5 కోట్లు పెట్టి అవుట్రేట్ కొంటే ఒక 10 ఎకరాలు లేఅవుట్ అయ్యేది. ఇప్పుడు 2.5 కోట్లకు ఒక ఎకరం కూడా రావట్లేదు కదా. ఇప్పుడు చూడండి, మీకు మామూలుగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకుందాం. తుక్కుగూడ నుంచి కడతాలు, కందుకూరు, కడతాలు హైవే ఫేసింగ్లో చూసుకుంటే ₹3 కోట్ల మినిమం. తుక్కుగూడ దగ్గర 10 కోట్లు, 8 కోట్లు చెప్తున్నారు. అక్కడ నుంచి కందుకూరు మినిమం 3 కోట్లు. అక్కడ నుంచి కడతాలు అక్కడ మినిమం 2.5, 3 కోట్లు చెప్తున్నారు. ఏం చేసుకోవాలి 2.5, 3 కోట్లు పెట్టుకొని? ల్యాండ్ ఏమన్నా పోనీ ఇన్వెస్ట్మెంట్ అదే 3 కోట్లు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ పెడితే కనీసం ఒక నెలకు ఒక 20 లక్షలు, 25 లక్షలు వస్తాయి. భూమి మీద పెట్టి ఏం చేయాలి? సో అట్లా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉన్న ఎంప్లాయీ పోయినా చాలా వరకు కంపెనీలు మూసేశారు. అంటే జరగనప్పుడు ఓవర్ హెడ్స్ దండగ కదా, లాస్ కదా. సో అందుకని కొన్ని వందల రియల్ ఎస్టేట్ కంపెనీలు మూసేశారు. పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి. ఓకే. సో అందువల్ల ఏంటంటే పీక్స్ రేట్లోకి వెళ్ళడం కాబట్టి పాకెట్ రేట్ చూడట్లేదు. దానివల్లనే రియల్ ఎస్టేట్ ఆగింది. ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా అదే రేట్ చెప్తారు. అంటే ఇక్కడ నుంచి కడతాలు వెళ్ళినా కానీ, ఆమంగల్ వెళ్ళినా కానీ 3 కోట్లు ఎందుకు చెప్తారంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, మధ్యలో ఫార్మసిటీ ఉంది. ఎక్కడ చూసినా 3 కోట్లే. ఏం చేయాలి 3 కోట్లు పెట్టి ల్యాండ్? సో రీజనల్ రింగ్ రోడ్ అన్నారు కాబట్టి దాని గురించి కూడా చాలా మాట్లాడాలి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది అసలు రియల్ ఎస్టేట్ కోసమే, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే, 3 పువ్వులు 6 కాయలు గాయించడం కోసమే దీన్ని ప్రతిపాదించారు అనేది కూడా మొదట్లో వచ్చినటువంటి ఒక వెర్షన్. మరి ఇది అసలు రీజనల్ రింగ్ రోడ్ అవుద్దా? ఓన్లీ రింగ్ ఏముందా, రోడ్ ఏమన్నా వస్తుందా అనేది ఒక డౌట్ అయితే, దాన్ని నమ్ముకొని అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? రీజనల్ రింగ్ రోడ్ అయితే కావాల్సింది హైదరాబాద్. ఎందుకంటే ఇది ఇండియాలోనే సెంటర్ పాయింట్. మామూలుగా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళేది నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో, ఇండియాలోనే ఇటువైపు ఒక 2000 కిలోమీటర్లు, అటువైపు ఒక 1500 కిలోమీటర్లు, ఇట్లా 3500 కిలోమీటర్లలో ఏదైతే మనకు మధ్యలో ఉంటుందో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు 1500 కిలోమీటర్స్ తీసుకుంటే, ఇక్కడ నుంచి ఢిల్లీకి 2000 కిలోమీటర్స్ తీసుకుంటే, అంటే కాశ్మీర్కు ఈ మధ్యలో ఉంది ఇది. అంటే 11 హైవేలను కలుపుతుంది అన్నమాట హైదరాబాద్. అంటే ఇప్పుడు 11 హైవేలు అంటే హైదరాబాద్ సిటీలో 11 హైవేలు ఉన్నాయని ఆశ్చర్యపోతారు. 11 హైవేలను కలిపి మధ్యలో ఉన్నదే హైదరాబాద్. ఈ 11 హైవేల్లో ఉన్నటువంటి ఏదైతే ట్రాఫిక్ ఇవన్నీ కూడా సిటీ అవుట్కట్స్ నుంచి బయటకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సరిపోదని అంటారు. అప్పటికి అవుటర్ రింగ్ రోడ్ కూడా సరిపోదన్నమాట. సో రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ కావాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఇప్పుడు చోటప్పుల్లో కూడా ట్రాఫిక్ జామ్, ఇప్పుడు సదాశివపేట, సంగారెడ్డిలో కూడా ట్రాఫిక్ జామ్. కారణం ఏంటంటే సిటీ అనేది వెళ్ళిపోయింది అక్కడికి. హైదరాబాద్ సిటీ అర్బనైజేషన్ అనేది అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇటువైపు చౌటప్పలు, ఇటువైపు సదాశివపేట, అటువైపు మెదక్,
ఇటువైపు దగ్గర దగ్గర మేడ్చర్లు కొంచెం పైకి రామాయంపేట వరకు, ఇటువైపు చేవెళ్ళ, ఇటువైపు శంకరపల్లి వరకు కూడా ట్రాఫిక్. సో దానివల్ల ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుంచే 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు తీసుకుని రీజనల్ రింగ్ రోడ్ చేస్తున్నారు. కంపల్సరీ ఇది కావాల్సిందే. అంటే లారీలు ఇప్పుడు ఏదైతే వచ్చే లారీలు ఉన్నాయో, ఇప్పుడు ముంబై నుంచి స్టార్ట్ అయినప్పుడు ముంబై పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళాలంటే హైదరాబాద్తో సిటీ సంబంధం లేదు కదా. ఏదైతే లారీ లోడ్ అవుతుందో అది సదాశివపేట నుంచి తీసుకుని అక్కడ చౌటప్పల్ దగ్గరికి వెళ్తుంది. చౌటప్పల్ నుంచి ముంబై వెళ్ళాల్సినటువంటి ఏదైనా ఉందంటే ఇటు గూడ్స్ వెహికల్ ఇటువైపు ఇలా వస్తుంది. తప్పితే సిటీకి సంబంధం లేని వెహికల్ అంతా కూడా మళ్ళీ సిటీలోకి వచ్చి కొంచెం గందరగోళం అవుతుందని చెప్పేసి 11 హైవేలు చుట్టూరు మొత్తం 360 కిలోమీటర్స్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ అవసరము, కంపల్సరీగా ఇది కావాలి కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు. సో దానివల్ల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనే మాట కొంచెం అంటే ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది. ఇప్పుడు రీజనల్ 360 కిలోమీటర్ పదాన్ని కొంతమంది అలా వాడకుండా ఉంటేనే అంత దూరం రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏంటి, మేము ఎప్పుడు చెప్పినా ఇన్వెస్ట్మెంట్ కూడా రెసిడెన్షియల్ ప్లాట్ మీద చేయమని చెప్తాం. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడో దూరం వెళ్ళి చేయొద్దు, సిటీకి దగ్గరలో చేయండి. ఎక్కడో దూరంలో చేస్తే మీకు ఏదైనా పిల్లలకు చదువులు అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవ్వదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు అమ్మితే కొనడానికి ఎవరు ఉండరు, పిల్లలు పెళ్ళిళ్ళు వస్తాయి. అలాంటి టైంలో అమ్ముకోవడం మనం ఎందుకు తినగా ఒక ప్లాట్ కొనుక్కుంటాం, టైంకి ఏదైనా అవసరం ఉంటే అమ్ముకొని అవసరం తీర్చుకోవడానికి కదా కొంటాం. ఖచ్చితంగా చాలా దూరం పెడితే అక్కడ ఎవరు కొంటారు? ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు హైదరాబాద్ సిటీకి శంషాబాద్ 30-35 కిలోమీటర్లు ఉండేది అమీర్పేట నుంచి తీసుకుంటే. అక్కడెక్కడో కొనేవాళ్ళు అన్నమాట. ఎక్కడ షాద్ నగర్ దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళు. అంటే షాద్ నగర్ దగ్గర కూడా శంషాబాద్ అని అమ్మేసేవాళ్ళు. దగ్గర 10-15 సంవత్సరాలు గజం 600గా ఉన్నది అట్లనే 600 ఉంది, 800గా ఉన్నది 800 ఉంది. ఈ మధ్యకాలంలో బాగా గుర్తు 2009 అంత దూరం వెళ్ళి కొనద్దు అంటాం మేము. 2009లో ఆ పరిసర ప్రాంతాల్లో శంషాబాద్ నిషాద్ ఆ పరిసర ప్రాంతాల్లో 165 గజాలు ₹1,00,000 ఇస్తామని చెప్పి చాలా మంది తిరిగారు. ఎస్, అట్లా దూరం వెళ్ళి కొనొద్దు, దగ్గరలో వెళ్ళి కొనండి. అంటే పాపం తినక సంపాదించుకున్నది చాలా మంది ఎన్ని పేపర్ యాడ్లు వచ్చాయో. ఇప్పుడు ఎంత ఉందండి ఆ ఏరియా, షాద్ నగర్ కానీ శంషాబాద్ ఆ ఏరియాలో అదే 165 గజాలు ₹1,00,000 అన్న దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 600-800 కొన్నది 6,000 అయింది. ఇప్పుడు అట్లా కూడా నాగారం కానివ్వండి, మనసానపల్లి కానివ్వండి, మాసంపల్లి కానివ్వండి, ఇటువైపు మహేశ్వర మండలంలో 600-700 గజం కొన్నది ఇప్పుడు 8,000-9,000 10,000. అంటే పంచాయతీ లేఅవుట్లు వేశారు, డిటీసీపీ లేఅవుట్లు వేశారు. అవి ఇప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత కొంచెం ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే రెసిడెన్షియల్లోనే పట్టాలి. అంటే మీరు 600 గజాలు కొనొద్దు, 200 గజాలు కొనండి, 100 గజాలైనా దగ్గరలో కొంటే అది ఏటీఎంలో డబ్బులు పెట్టి తీసినట్టుగా ఉండాలి. ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లా చేయమంటాను నేను. రెసిడెన్షియల్ మీదే చేయమని చెప్తాను నేను. ఒకటి విషయం చెప్తాను అందరికీ కూడా, దయచేసి వినండి. మీరు ఎప్పుడు కొన్నా కానీ ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కొనండి. హైవేకి దగ్గరగా ఉండండి, హైవేకి దగ్గరగా ఉండాలి. అంటే మీ ప్లాట్ నుంచి చూస్తే హైవే కనిపించాలి, హైవే నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి. లేదా అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ కొనండి. మీ ప్లాట్లో నుంచి చూస్తే అవుటర్ రింగ్ రోడ్ కనిపించాలి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూస్తే మీ ప్లాట్ కనిపించాలి. ఇది రియల్ ఎస్టేట్. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం పరిగణలోకి తీసుకోవద్దు అంటారు. రీజనల్ రింగ్ రోడ్ అక్కడ పోయి కొంటే ల్యాండ్ కొనే ఎవరైనా కొనవచ్చు, కానీ అంత దూరం వెళ్ళి ప్లాట్ కొనే పరిస్థితి లేదు కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ కూడా 20,000 ఉన్నాయి, గజం 15,000 20,000 చెప్తున్నారు. మినిమం 30 లక్షలు కావాలి 200 స్క్వేర్స్ అంటే. అదే బాధేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఒకటే కోరిక ఉంటుంది, ఏదో ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకొని పొట్టబొట్టుకుని ఇక్కడికి వచ్చి ఒక 10 సంవత్సరాలు ఉంటే ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే ఆలోచన ఉండేది ఎవరికైనా సరే. అంటే వాడికి ఒక భార్య పిల్లలు ఇద్దరు ఉంటారు. ఒక 10 సంవత్సరాలు కష్టపడితే వాడు పిల్లని ఇస్తారు హైదరాబాద్ వచ్చాడని. అట్లానే కొన్ని రోజులు చేసుకుంటే ఒక 10 సంవత్సరాలు ఒక ప్లాట్ కొనుక్కోని ఇల్లు కొనుక్కున్నా అనేది ఫీలింగ్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు. అంటే 10 సంవత్సరాలు కష్టపడ్డా కానీ 200 గజాల సైట్ కూడా కొనలేడు. ఓకే, అట్లాంటి పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు మీరు సరే సామాన్యుడు కోణంలో మాట్లాడుతున్నారు కాబట్టి అదే అంశం తీసుకుందాం. ఒక 30 లక్షలు పెట్టుకొని జేబులో నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని చెప్పేసి ఎవరన్నా హైదరాబాద్లో
ప్రయత్నం చేస్తే అది సరైన ప్రయత్నం, తప్పుడు ప్రయత్నం? 30 లక్షల రూపాయలు పెట్టి హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో ఎక్కడో ఫ్లాట్ దొరకదు. మీకు ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు ఏమైనా దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కూడా 20 అడుగులో కట్టిన ఫ్లాట్లు, లేకపోతే ఎక్కడో దూరంగా కట్టినవి, లేకపోతే 20 సంవత్సరాల క్రితం కట్టినాయి. ఇప్పుడు ఉండేటట్లుగా లేని ఫ్లాట్లు అయితే ఏదన్నా దొరుకుతాయి తప్పితే ఇప్పుడు అంటే 20 అడుగులు 18 అడుగులు కొడతారు కదా గల్లీలు, అట్లాంటి వాటిలో దొరకవచ్చు. కానీ అవన్నీ కార్ పార్కింగ్లు ఉండవు, ఇలాంటివి ఉండవు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. 30 లక్షలు పెడితే కనీసం కొత్త ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. పటాన్ చెరువు, ఇంకా వెళ్ళిపోయి గాజుల రామారము, ఇంకా మల్లంపేట, అక్కడ కూడా మినిమం 4,000 రూపాయలు గజం. ఇవాళ రోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,500 అవుతుంది అపార్ట్మెంట్. ల్యాండ్ కాస్ట్ మినిమం ఉంటుంది కదా. అంటే SFT అంటే 10 లక్షలు కన్స్ట్రక్షన్ కాస్టే అవుతుంది, 25 లక్షలు అవుతుంది. ల్యాండ్ కాస్ట్ 10 లక్షలు అని ఉంటుంది కదా, 5 లక్షలు రాదు. ఎక్కడ చూసినా ఔటర్ రింగ్ రోడ్ లోపల 40,000 రూపాయలు తక్కువ లేదు కదా. బౌరంపేట, మల్లంపేట, బీరంగూడలో కూడా, గాజుల రామారంలో కూడా 50,000 రూపాయలు గజం ఉంది. సూరారంలో కూడా 40,000 రూపాయలు గజం ఉంది. కోంపల్లిలో 50,000 రూపాయలు ఉంది. ఇటువైపు షామీర్పేట లోపల ఇక అటు కూడా 40,000 రూపాయలు, 30,000 రూపాయలు ఉన్నాయి. గట్కేస్తలో కూడా 30,000 ఉంది కదా. ఆదిపట్ల 20-25 30,000 ఉంది కదా. అంటే మినిమం 1000 SFT ఫ్లాట్కి 50 గజాలు, మినిమం 40 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారు. 50 గజాలు ఈక్వల్ టు 30,000 వేసుకుంటే కానీ అదే 15 లక్షలు అవుతుంది. ఇదొక కన్స్ట్రక్షన్ కాస్ట్ 25 లక్షలు వేసుకోండి, 40 లక్షలు ఫ్లాట్ అవుతుంది. మరి బిల్డర్ కట్టినందుకు ఇట్లా కంపారిజన్. ఇప్పుడు తెల్లాపూర్ ఉంది, మినిమం 1,00,000 రూపాయలు, 80,000 రూపాయలు మినిమం ఉంది. సో ఒక సామాన్యుడు హైదరాబాద్ నగరంలో కొత్త ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితి మినిమం 40 లక్షల నుంచి 50 లక్షలైనా ఉండాలి. సరే, అదే వ్యక్తి 30 లక్షలు జేబులో పెట్టుకొని స్థలం ఏదన్నా కొనుక్కుందామని బయలుదేరితే మీకు అది మరీ పిచ్చితనం అంటారా? అంతే. ఇప్పుడు లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే 30 లక్షలకు రాదు. ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే 30 లక్షలకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మీకు ఆదిపట్ల నుంచి అటు ఇబ్రహీంపట్నం రోడ్డు కానివ్వండి, ఇటువైపు తుక్కుగూడ నుంచి అటు మహేశ్వరం మండలంలో కానీ, అటువైపు నాగారం, అమీర్పేట, మనసానపల్లి వైపు కానీ ఇట్లా వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం 30 లక్షలు కావాలంటే ఔటర్ రింగ్ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. అయితే ఓల్డ్ లేఅవుట్లో దొరుకుతాయి. ఓల్డ్ లేఅవుట్, DTC లేఅవుట్లు, పంచాయతీ లేఅవుట్లు ఉంటాయి కదా, అటోటోట్లో ఏమన్నా మిగిలిపోతే దొరుకుతాయి. అంతే తప్ప కొత్తగా రీసేల్ ప్లాట్లు ఏమైనా ఉంటే చెప్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ జేబులో 30 లక్షలు ఉంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి ఒక 10 కిలోమీటర్లు అవతల పోండి. అంతే. అది ఫ్లాట్ అయినా ఏదైనా సరే అక్కడ దొరికితే అదృష్టం. సెకండ్ రేట్ సిటీ అంటాం. ఇప్పుడు కడతాల్ కానివ్వండి, ఇప్పుడు షాద్ నగర్ కానివ్వండి, ఇట్లాంటి సిటీలకి దగ్గరలో కొనుక్కోవడానికి అయితే అవుతుంది. కానీ హైదరాబాద్కి దగ్గర అంటే మాత్రం అదే 50 లక్షలు ఉంటే ఇటు వచ్చే ప్రయత్నం చేయండి. అంతే సింపుల్గా. పటాన్ చెరువు 50 లక్షలు అయితే మీకు పటాన్ చెరువు మండలంలో కానివ్వండి, ఇటువైపు మా బీరంగూడ, బౌరంపేట, గాజుల రామారం, సూరారం, ఇటు బాలనగర్, జీడిమెట్ల, ఇట్లా. సరే, సిటీ మధ్యలో ఒక అద్భుతమైన అందమైన ఫ్లాట్ ఏదో కొనుక్కుందాం అనుకున్నారు. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి చోట్ల, లేదంటే మణికొండ బాగా డెవలప్ అవుతోంది ఇప్పుడు సినిమా వాళ్ళ దయతో అని చెప్పేసి అంటున్నారు కదా, అలాంటి ప్రాంతాల్లో అనుకుందాం. ఏంటి పరిస్థితి? ఎంత ఉండాలి? కాంపిటీషన్ ఉంది ఇక్కడ మణికొండ. ఇప్పుడు బాగా మీరు అందమైన ఇల్లు కావాలంటున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోండి. రాయదుర్గం కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట, కొండాపూర్, మాదాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, నానక్రామగూడ, ఈ 10 ఊర్లలో బాగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. అది ఫర్ ఎవర్ అనమాట. ఎందుకంటే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూడా హైరేజ్ అపార్ట్మెంట్లో ఉన్నాయి ప్రజెంట్. మినిమం 2,000 SFT, మినిమం 2,000 SFT నుంచి 5,000, 10,000, 15,000, 16,000 SFT అపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే 4 కోట్ల నుంచి మినిమం 4 కోట్ల నుంచి ఇంకా పైనే ఉన్నాయన్నమాట. మినిమం ఇక్కడ ఎక్కడైనా జూబ్లీస్లో అయితే మినిమం 10 కోట్లు పెట్టాల్సి వస్తుంది ఫ్లాట్కి. ఇప్పుడు DSR వరల్డ్ అని ఒకటి ఉంది, 18,000 రూపాయలు SFT అనమాట. 15,000 మినిమం, 12,000 SFT ఇక్కడ అమ్ముతున్నారు. 12,000 అంటే 20,000 రూపాయలు, 18,000 రూపాయలు అంటే చూసుకోండి, 10 కోట్ల పైనే ఉంది ఫ్లాట్. సో ఇట్లా ఇప్పుడు రాయదుర్గంలో రాఘవ అని కడుతున్నారు, మినిమం 5,000 SFT అనమాట. 10,000 రూపాయలు తీసుకుని 5 కోట్లు ఉంది.
సో అట్లా డిఎస్ఆర్ 1 అని చెప్పి డిఎస్ఆర్ ఇంకోటి ఉంది అక్కడ నానక్రమ టోల్ గేట్లో 16,000 ఎస్ఎఫ్టీ అది 16,000 రూపాయలు చెప్తున్నారు. ఇట్లా మినిమం 2,000 ఎస్ఎఫ్టీ తక్కువ లేకుండానే ఈ 10 ఏదైతే విలేజెస్లో అపార్ట్మెంట్ హైరేజ్ కడుతున్నారో మినిమం 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉంటుంది. 2,000 రూపాయలు అంటే 2 కోట్ల రూపాయలు అయింది ఫ్లాట్ దొరికే పరిస్థితి లేదు. కానీ ఒక పక్క రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది, అమ్మకాలు జరగట్లా, కొనుగోలు జరగట్లా, చాలా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు మేము 100 ఫ్లాట్లైనా అలా అమ్మేసేవాళ్ళం, ఇప్పుడు అందుట్లో 10-20 అమ్మితే అబ్బో చాలా ఎక్కువ అమ్మినట్టుగా అనే ఫీలింగ్ వస్తుంది అన్నారు ఇంతకుముందే మీరు. ఒక పక్క మరో పక్క చూస్తే ఈ పక్క ఈ కోణం అయితే, ఇంకో పక్క ఒక రాజ్ పుష్ప, ఒక మైహోమ్ భుజ, మీరు చెప్పినంతకుముందు నియోపోలిస్ అని, కొన్ని కన్స్ట్రక్షన్, అపర్ణ కన్స్ట్రక్షన్ అని, అదని ఇదని, ముప్పా హోమ్స్ అని, అసలు వాళ్ళ దగ్గర హాట్ కేకులు కదా, అలా ఎలా సాధ్యం? అంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ, వాళ్ళని చూసి, వాళ్ళ వ్యవహారాలు చూసి, ఇప్పుడు జయభేరి వాళ్ళది కూడా జయభేరి పేరు వింటేనే పరిగెత్తుకుంటూ వెళ్తారని ఇప్పటికీ పేరుంది. ఎందుకని మీకు వాళ్ళకి తేడా ఏంటి? అది ఒకటి చెప్తా. అంటే ఇక్కడ ఒకటే, మన హైదరాబాద్ సిటీలో మనం ఇక్కడ ఎంప్లాయీస్ని తీసుకొని మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు ఆల్రెడీ వెల్ సెటిల్డ్. అంటే తాతల తండ్రుల ఆస్తులు, ఊర్లలో 100 ఎకరాలు ఉన్న పుట్టిన పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, పెద్ద ఇప్పుడు హైదరాబాద్, మన తెలంగాణ 50,000 కంపెనీస్ ఉన్నాయి. ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ పిల్లలు, దగ్గర డైరెక్టర్స్ పిల్లలు, అంటే వీళ్ళు సూపర్ వెల్ సెటిల్డ్ అనమాట. ఓకే, నెలకు 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు నెలకి. ఇప్పుడు సోకాల్డ్ బిలియనీర్ పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ ఈ హై అండ్ మహేమ్ భుజ, ఇప్పుడు మేము ఉన్నాం మహేమ్ భుజ, హై అండ్ ఎంపీ పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, సినిమా హీరోలు, డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్ మొత్తం అక్కడే ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళకి ఈ 5 కోట్లు 10 కోట్లు పెద్ద విషయం కాదు. దానివల్ల ఏంటంటే హై అండ్ మైహోము, అపర్ణ కానివ్వండి, డిఎస్ఆర్ కానివ్వండి, వంశీనారాయణ కానివ్వండి, ఇట్లా కొన్ని రాజ్ పుష్ప కానివ్వండి, హై అండ్ ఇక. అంటే వీళ్ళందరినీ ఈ ఎంప్లాయీస్, ఈ ఐటీ ఎంప్లాయీస్, బ్యాంకర్స్, వీళ్ళతో సంబంధం లేదు. ఇంకా అంటే రాజులు, జమీందారులు టైపు ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోసం అనమాట ఈ హై అండ్ ఎమ్యూనిటీస్. అంటే సెంట్రల్ 1,00,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌసులు, పెద్ద స్విమ్మింగ్ పూల్స్, వెల్ డిజైన్డ్ గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నటువంటి అన్నీ ఇంకా అదొక భూతాల స్వర్గం అనమాట. ఇటాటాట్లో ఉండాలి అని వీళ్ళు వెల్ సెటిల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఎస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా అలాంటి వాటికి అలాంటి లగ్జరీస్కి ఇంకా ఇబ్బంది లేదు, సేల్స్కి ఇబ్బంది ఉండదు. అట్లాంటివి మేము మొన్న అదే చాలా పెద్ద వాళ్ళందరూ కూర్చున్నప్పుడు డిస్కషన్, 12,000 ఎస్ఎఫ్టీలు, 16,000 ఎస్ఎఫ్టీలే మొత్తం అమ్ముడుపోయినాయి, 2,000 ఎస్ఎఫ్టీలు, 3,000 ఎస్ఎఫ్టీలు అమ్ముడుపోవట్లేదు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అనగానే 25,000 విలేజ్ ఉంటాయి. తెలుగు 2 రాష్ట్రాల్లో 25,000 విలేజ్ ఉంటాయి. మినిమం ఆ విలేజ్ పెద్ద ఎవరైతే ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, రాజ్యసభ, ఇట్లా సినిమా హీరోలు, సైడ్ యాక్టర్స్, హీరోయిన్లు, పాతకాలంలో జమీందారులు, ఆ కుటుంబాలు, అమెరికాలో సెటిల్ అయిన కుటుంబాల పిల్ల, ఇంకా వెల్ సెటిల్డ్ అనమాట వీళ్ళు 5 కోట్ల కంటే లెఫ్ట్ హ్యాండ్, 8 కోట్లు అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చేస్తారు. లగ్జరీస్ పీపుల్ ఉన్నారు హైదరాబాద్లో, బిలియనీర్స్ ఉన్నారు, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఈజీగా కొనేస్తారు. కానీ మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వం కూడా మారుతుంది కాస్త. ఒక సాఫ్ట్వేర్లో మంచి శాలరీ తీసుకునే వాళ్ళ మనస్తత్వం కూడా మారుతుంది. వాళ్ళు కూడా, మనం కూడా ఎందుకు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ఒక చిన్న విల్లా కొనుక్కుందాం, కుదిరితే, కుదరకపోయినా కానీ భార్యాభర్తను ఉద్యోగం చేస్తున్నాం, లోన్ పెట్టుకుందాం, మన కళలు సాకారం చేసుకుందాం, ఒక విల్లా కొనుక్కుందాం, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుందాం, ఒక డూప్లెక్స్ హౌస్ కొనుక్కుందాం అనే ఆలోచనలోకి వస్తున్నారు కదా. మరి అవి చిన్న స్థాయి వ్యాపారాలని, రియల్ ఎస్టేట్ వాళ్ళని బతికించలేవా? ఇప్పుడు పరిస్థితుల్లో లేదు. విల్లా అనేది 2.5 కోట్లు మినిమం, తక్కువ లేదు ఎక్కడ. అయితే మీకు ఇట్లా వెళ్ళండి, శంకరపల్లి వెళ్ళినా కానీ 2.5 కోట్లు మినిమం, 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఎక్కడుంది? విల్లా 200 గజాలు మినిమమ్, 200 గజాల్లో 2,000 ఎస్ఎఫ్టీ వేసుకోండి, 2 కోట్లు ఉంటుంది మినిమం, 10,000 రూపాయలు. శంకరపల్లిలో కూడా 10,000, 11,000 చెప్తున్నారు ఎస్ఎఫ్టీ. అంటే 5 కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ ఉంది కదా, 200 గజాలు అంటే ఇట్లా. ఇప్పుడు మినిమం 20 శంకరపల్లిలో 30,000 రూపాయలు గజం చెప్తున్నారు, 200 గజాలు అనగానే
అట్లా అట్లా ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ 60-70 లక్షలు ఉంది. 30,000 ఇంటూ 200 గజాలు వేసుకున్న 60 లక్షల ల్యాండ్ కాస్ట్ ఉంది. కన్స్ట్రక్షన్ ఉంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ మినిమం 2,000 ఎస్ఎఫ్టీ అనుకోండి. ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే కొంచెం మించు విల్లా స్థాయి కట్టాలంటే 3,000-3,500 అవుతుంది. ఇక దానికి తిరుగుడు అవి ఇవి అన్నీ కలిపి డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, మినిమం 2-2.5 కోట్లు ఎక్కడ తక్కువ లేని పరిస్థితి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు విల్లా కొనాలంటే కష్టమే. అంటే మళ్ళీ శంకరపల్లి దాటుకుంటే ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు అవుతుంది. సంగారెడ్డి దాటి కడితే ఇంకా ఫామ్ హౌస్లో ఉన్న ఎక్కడో ల్యాండ్ తీసుకుని కట్టుకోవడం బెటరు. ఓకే. ఇటువైపు కడతాలు, ఇంకా మీకు ఇటువైపు కడతాలు లోపలికి అయితే ఇంకా లేవు కదా. విల్లా ప్రాజెక్ట్ అంటే మినిమం 10 ఎకరాల్లో కట్టాలి. ఓకే, అంతే కదా. వీళ్ళు ఓన్గా కట్టుకుంటే ఇంకా 200 స్క్వేర్స్ ప్లాట్ తీసుకొని ఇంకా విల్లా కట్టుకుంటే ఇంకా క్లబ్ హౌస్లు ఉండవు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మినిమం గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనేది సేఫ్టీ సెక్యూరిటీ చూస్తున్నారు. ఎస్. సో ఇప్పుడు మరి హైడ్రా ఎఫెక్ట్ ఏం లేదంటారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద? ఇప్పుడు నేను గట్టిగా చెప్తాను, హైడ్రా ఎఫెక్ట్ అనేది లేదు లేదు లేదు. హైడ్రా పెట్టినది వేరు. రేవంత్ అన్న ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ఈ కష్టాలన్నీ చూశారు ఆయన. బండి మీద వెళ్తున్నప్పుడు వర్షం వచ్చి రోడ్డు మీద నీళ్ళు ఉన్నప్పుడు కింద పడ్డ వాళ్ళని కూడా చాలామంది చూశాడు ఆయన. ఇప్పుడు బండ్ల మీద వెళ్తూ ఉంటారు, వర్షం వచ్చేస్తుంది, ఆ గుంట ఉంటుందా లేకపోతే పెద్ద గుంట ఉంటుందో తెలియదు, అటు దాంట్లో పడిపోవటం, ప్రమాదాలు జరగటం, ఆ రోడ్ల మీద నీళ్ళు నిలబడిపోవటం, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవటం. 6 గంటలకు తండ్రి ఇంటికి వస్తారని పిల్లలు ఏదో చూస్తూ ఉంటారు ఇంట్లో, వర్షం వచ్చి రోడ్ల నిండా నీళ్ళు నిండిపోయి 8-9 గంటలైనా రాకపోతే ఎంత బాధ ఉంటుంది ఫ్యామిలీస్కి. ఇవన్నీ రేవంత్ అన్న చూశాడు, విన్నాడు. సో దానివల్ల హైడ్రా పెట్టిందే దానికోసం. ఎక్కడైతే రోడ్ల మీద నీళ్ళు నిలబడుతున్నాయో ఆ రోడ్ల మీద నీళ్ళు కాలువలో పోవాలి, కాలువలో నుండి చెరువుల్లో పోవాలి, చెరువులో నుంచి నదుల్లోకి పోవాలి. ఇది సిస్టమ్. హైదరాబాద్లో ఇంకోటి కూడా ఉంది, ఎక్కడ మనం చూసాము ఇంతకుముందు చిన్నప్పుడు మనం హైదరాబాద్లో 90s ఉన్నప్పుడు 200-300 ఫీట్ వేస్తే వాటర్ వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ 2000 ఫీట్ వెళ్ళినా కానీ వాటర్ రావట్లేదు. కారణం ఏంటి? చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ కూడా ఆక్రమించి ఇల్లులు కట్టి, షాపులు కట్టి, కాలువల మీద షాపులు కట్టేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? రోడ్డు మీదే ఉంటాయి. ఆ రోడ్డు మీద నుంచి నీళ్ళు పోవాలంటే ఎక్కడో చిన్న దారి చూసుకుని పోవాలి. అదే ఇప్పుడు ప్రక్షాళన చేయాలన్నమాట. రోడ్ల మీద నుంచి నీళ్ళు కాలువల్లోకి, కాలువలో నుంచి చెరువుల్లోకి, చెరువుల నుంచి నదుల్లోకి. ఈ చెరువులు కూడా శుభ్రం చేయాలి. రేవంత్ అన్న పెట్టిందే హైడ్రా దానికోసం. అంటే అదేమైందంటే హైడ్రా పెట్టిన కొత్తలో కొత్త ఆఫీసులను వేసి కొంచెం ట్రైన్డ్ కాకుండా ఒక్కసారిగా కొన్ని ఈ ఇల్లులు కొట్టడము, ఎడాపడా కొట్టడం అనేది కొంత డిస్టర్బ్ చేసింది రియల్ ఎస్టేట్ అన్న మాత్రం వాస్తవం. కానీ హైడ్రాని పెట్టిందే ఈ నీళ్ళన్నీ చెరువులో పోతే భూగర్భ జలాలు పెరిగి ఇంకా 200-300 అడుగులకు నీళ్ళు వస్తాయి. అది రేవంత్ అన్న ఆలోచన. కానీ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ హైడ్రా రంగనాథ్ గారు కొంచెం అలా టీము ట్రైన్ అప్ చేశారో లేదో తెలియదు, మనం అనకూడదు. సో ఆ టీము వెళ్ళిపోయి పొద్దున్నే ఆ గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టేసి ఇల్లులు కొట్టడం అనేది కొంచెం రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఎందుకంటే తెలుగు వాళ్ళు బయస్సులు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ జరుగుతుందంటే చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు విజయవాడ కానివ్వండి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, ఇట్లా కరీంనగర్, నిజామాబాదు, ఖమ్మం, జహీరాబాదు, మెదక్, ఇట్లా పెద్ద సిటీస్ ఉన్నాయి, కర్నూలు, ఇలాంటి సిటీస్ నుంచి ఈ హైదరాబాద్ సిటీకి కొన్ని వందల ప్లాట్లు కొనడానికి వస్తూ ఉంటారు, కొన్ని వందల ఫ్లాట్లు కొనడానికి వస్తారు. ఈ దగ్గర ఆదివారం వచ్చిందంటే కొన్ని వేల కార్లు వస్తాయి. ఈ ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు అనేసరికి, ఎప్పుడు ఇచ్చిన లేఅవుట్లో కూడా కొడుతున్నారు అనేసరికి ఒక్కసారిగా భయం వేసింది. అదేంటి రేపు పొద్దున మనం తినక ఇక్కడ తినక సంపాదించుకొని ఏదో ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయితే హాస్పిటల్ దగ్గర ఉంటాయని చెప్పేసి మనం కొంటాము. అక్కడ వీళ్ళేంటి ఇట్లా కొడుతున్నారని చెప్పేసి స్టక్ అయిపోయారు, ఒకసారిగా షాక్లోకి వెళ్ళిపోయారు. హైడ్రా వచ్చింది, వీళ్ళు ఎలా కొట్టేస్తే అట్లా అని దానికి తోడు ప్రచారం కూడా ఎక్కువ చేశారు. అసలు ఎన్ని ఇల్లులు కొట్టారు, ఎన్ని అదే మొన్న శాసనసభ కూడా అదే మాట్లాడారు. హైడ్రా పెట్టి మేము రియల్ ఎస్టేట్ ఆపామంటున్నారు, అసలు మేము ఎన్ని ఇల్లులు కొట్టాము, అసలు ఎంత పర్సెంటేజ్ ఇదైందని. సో అక్కడ కొంచెం వచ్చిన కొత్తలో హైడ్రా దూకుడు పెంచింది. ఇల్లులు కొట్టడం వల్ల పక్కనున్న సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ హైదరాబాద్ సిటీకి వచ్చి కొంటారు కాబట్టి వాళ్ళు చిన్న దడిచారు.
ఇప్పుడు హైడ్రానికే థ్యాంక్స్ చెప్తున్నారు కదా, రోడ్లను ఖాళీ చేయించడం, కాలువలను ఖాళీ చేయించడం, రోడ్డు సరౌండింగ్స్లో రోడ్లు లేఅవుట్లో అప్రూవల్ ఇచ్చిందని మేము ముట్టుకోమని చెప్పడం, దానివల్ల మళ్ళీ వస్తున్నారు, కొంటున్నారు. ఇప్పుడు కొంచెం మూవ్ అవుతుంది రియల్ ఎస్టేట్. హైడ్రా వల్ల ప్రాబ్లం లేదు. హైడ్రా పెట్టిన దానికి మళ్ళీ చెప్తున్నాను, హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఆగదు. హైడ్రా ఎవరు ఇల్లులు కొట్టరు. ఏదైనా కొట్టారు అంటే కంపల్సరీ అది కాలం మీదో గవర్నమెంట్ ల్యాండ్లోనో లేకపోతే చెరువులో ఉంటేనే కొడతారు. సో అట్లా హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఆగే పరిస్థితి లేదు, ఆగదు కూడా. హైడ్రా అనేది మన మంచి కోసం వచ్చిందని చెప్పి అర్థం చేసుకొని మీరు ఎవరైనా కొనేవాళ్ళంటే కొనుక్కోవచ్చు. సరే భాషాభాయ్, ఫైనల్గా చెప్పండి, మీరు హైదరాబాద్లో ఒక స్థలం కొనుక్కోవాలన్నా లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా కేటగిరీలో వైజ్గా వద్దాం. ఒక బాగా అంటే మధ్యతరగతి కన్నా ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళైతే ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఏ అంశాలు అక్కడ నమ్మదగ్గ విధంగా ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళకైతే ఎక్కడ బెస్ట్, ఈ కాస్త ఎగువ మధ్యతరగతి వాళ్ళకైతే ఎక్కడ బెస్ట్, అది ప్లాట్లైనా ఫ్లాట్లైనా ఏదైనా సరే ఒక బ్రీఫ్ కంటే మనం చెప్పేది ఎలా ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకుంటే చాలు. ఎవరిని ఏ బ్రోకర్ని పట్టుకోక్కర్లా, ఏ తప్పుడు వ్యక్తిని దగ్గరికి వెళ్ళక్కర్లా, మోసపోక్కర్లా, పక్కగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఇంకా తక్కువ, అంటే ఒక 5 నుంచి 10 లక్షల్లో కూడా ప్లాట్ దొరుకుతుంది. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లో కూడా దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే రామోజీ ఫిలిం సిటీ కొంచెం ముందుకి, కోయలగూడెం కొంచెం ముందుకి ఆల్రెడీ పాత లేఅవుట్. రామోజీ ఫిలిం సిటీ వచ్చిన 2000, 2002, 2003 అట్లా ఆ మూమెంట్లో లేఅవుట్లు వేశారు. గజం 300కి 400కి సుచిజ్ ఇండియా కానీ, శ్రీమిత్ర కానీ, మెట్రో సిటీస్ కానీ ఇట్లాంటి పెద్ద లేఅవుట్లు వేశారు. పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, అవి డిటిసిపి లేఅవుట్లు ఉన్నాయి. వాటిల్లో కూడా మీకు 10 లక్షల రూపాయల్లో ఈరోజు గజం దొరుకుతుంది. అంటే మీరు అక్కడ సిటీకి దగ్గర, అదే ఎంత దగ్గర అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. సో రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఒక 10 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే మీకు ఒక ఆల్రెడీ ఫీచర్ సిటీ వస్తుంది కాబట్టి, ఫీచర్ సిటీ రేవంత్ అన్న కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇబ్రహీంపట్నం అంటే అటు కడతాల నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వరకు, యాచారం వరకు వస్తుంది కాబట్టి అది అక్కడ నుంచి ఇటు కూడా దగ్గరే అవుతుంది కాబట్టి 10-12 లక్షల్లో ప్లాట్ దొరుకుతుంది మీకు. సో అది కొనుక్కోవచ్చు. అంటే డిటిసిపి లేఅవుట్లో కొనుక్కుంటే మంచిది. లేకపోతే మహేశ్వరం మండలంలో అంటే లో ఇన్కమ్ కంటే కింద వాళ్ళకి అంటే 10 లక్షలు అయితే అక్కడ మీకు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో దొరుకుతాయి. మంచి లేఅవుట్లో అంటే డ్రైనేజీలు కట్టి కరెంట్ వేసిన లేఅవుట్లో కొనుక్కోవాలి. అది డిటిసిపి లేఅవుట్లో ఉంటే కొనుక్కోవచ్చు. 10 లక్షల్లో దొరుకుతుంది వెతికితే. లేకపోతే మీకు బోధాన్ పోచంపల్లి సరౌండింగ్స్ కొంచెం డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లోనే కొనండి. 10-12 లక్షలకు కూడా దొరుకుతాయి. బోధాన్ పోచంపల్లి కానివ్వండి. ఇట్లా డిటిసిపి అప్రూవ్డ్ ఉందా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే మీకు పార్కులకి ఆల్రెడీ డాక్యుమెంట్లో ఎల్పీ నెంబర్ ఉంటుంది, లేఅవుట్ ప్లాన్ నెంబర్ ఉంటుంది. దాంట్లో రోడ్లు ఫామ్ చేసి ఉంటారు మినిమమ్, తర్వాత కరెంట్ లైన్లు వేసి ఉంటారు. మీకు డాక్యుమెంట్లో తెలుస్తుంది అప్రూవ్డ్ ప్లాట్లని. అప్రూవ్డ్ ప్లాట్లే కొనండి, అప్రూవ్డ్ లేని ప్లాట్లు కొనొద్దు. సో అట్లా అయితే ఒక 10 లక్షల లోపు 10 లక్షలకు అటు ఇటుగా కొనవచ్చు. అదే లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఒక 10 నుంచి 15 లక్షల మధ్యలో అనుకోండి. మీకు ఇబ్రహీంపట్నం కానివ్వండి, తర్వాత కడతాల ముందుకి, తర్వాత మహేశ్వరం మండలంలో 15 లక్షల్లో కూడా 8,000-9,000 కూడా మహేశ్వరం మండలంలో పులిమామిడి కానివ్వండి, ఇట్లా అమీర్పేట కానివ్వండి, నాగారం కానివ్వండి, కొంచెం అటు ఇటుగా ఒక 7,500-8,000 రూపాయల గజం దొరుకుతుంది. అంటే 150 గజాలు ఒక 10-15 లక్షల మధ్యలో దొరుకుతుంది అనమాట. అట్లా తీసుకోవాలి. అంటే దానికి ఫ్యూచర్ సిటీ దగ్గర, ఇటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర, అటు మీకు ముందుకెళ్తే అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర అవుతుంది. సో ఇప్పుడు తుక్కుగూడ వరకు హైదరాబాద్ వెళ్ళిపోయింది. సో దగ్గరలోగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఫ్యాబ్ సిటీ ఉంది, తర్వాత ఇంకా కొంచెం ఫీచర్ సిటీకి అటువైపు మెట్రో వేస్తారు. ఇట్లా లో ఇన్కమ్ గ్రూపులు కొనుక్కోవచ్చు. అదేవిధంగా 20 lakhs అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మినిమం 20 lakhs, 15 నుంచి 25 lakhs, 30 lakhs లోపల మిడిల్ ఇన్కమ్ గ్రూపు వాళ్ళు కూడా మీకు కడతాలు మన తుక్కుగూడ దగ్గర నుంచి తీసుకుని కడతాల వరకు. సో అటు ఇటు హైవేకి అటు ఇటుకి దగ్గరలో కొనవచ్చు. అంటే 25 లక్షలలో దొరుకుతుంది మీకు. అంటే ఈ ఇన్ఫర్మేషనే మీకు శ్రీరామ రక్ష మీరు కొనుక్కుంటే. అంటే లేదు 20 లేకపోతే ఇటు తీసుకుంటే నిమ్స్ ఉంది ఇటువైపు మీకు మొత్తంగా దిగిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇస్నాపూర్ కానివ్వండి, ఇస్నాపూర్ లోపలికి
15,000 గజం దొరుకుతున్నాయి అనమాట లోపలికి. రామేశ్వరం మండలం ఇంకా కొంచెం లోపలికి కంజర్లా కానీ ఇట్లా, లేకపోతే సంగారెడ్డి దాటిన తర్వాత మీకు హైవేలు ఉన్నాయి, ముంబై హైవేలు. ఎందుకంటే అక్కడ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఉంది కదా, నిమ్స్లో కూడా మాకు నిమ్స్ జహీరాబాద్ నిమ్స్ ఉంది కాబట్టి దానికి కూడా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు, హుందాయ్ లాంటి కంపెనీస్. అక్కడ మీకు జహీరాబాద్ దాటిన మన సంగారెడ్డి దాటిన తర్వాత ఒక 20-25 లక్షల్లో ప్లాట్ వస్తుంది. ఇంకా హై ఇన్కమ్ గ్రూప్ అయితే మీకు మనం చెప్పవసరం లేదు, వాళ్ళు ఎక్కడైనా కొనవచ్చు, ఎకరాల్లో కొనవచ్చు. మనం ఆలోచించాల్సింది మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లో ఇన్కమ్ గ్రూపు. లో ఇన్కమ్ తక్కువ. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఇంకా బాగా డబ్బులు అవ్వాలి అంటే ఇంకా ఫ్యూచర్ సిటీకి 50 FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఉన్నటువంటి 50 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలు పక్కపక్కనన్నీ కూడా ల్యాండ్ కొనేసుకోండి. బాగా రేట్లు ఎదుగుతాయి. అంటే బాగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రేవంత్ అన్న ఆల్రెడీ మనకు ఫార్మా సిటీ అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 5 years ప్రొక్యూర్ చేశారు 19,000 ఎకరాలు. దాన్ని ఇంకొక 11,000 ఎకరాలు చేసి 30,000 ఎకరాల్లో రేవంత్ అన్న ఒక 50 విలేజెస్లో, కందుకూరు మండలం కానివ్వండి, అమ్మంగల్ మండలం కానివ్వండి, ఇబ్రహీంపట్నం మండలం కానివ్వండి, ఇదైతే ఎందుకంటే దానికి ఆల్రెడీ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి దాన్ని కనెక్ట్ చేశారు. ఆల్రెడీ ఇది ఉంది. ఆల్రెడీ ఇంకోటి దానికి ఇక్కడ ఏదైతే మన చంద్రాయణ ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సిటీకి మెట్రో వేస్తున్నారు, మళ్ళీ రేడియల్ రోడ్స్ వేస్తున్నారు, కొత్తగా ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు. సో ఈ మధ్యలో ఎక్కడన్నా ల్యాండ్లు ఉంటే కూడా కొనుక్కోవచ్చు. హై ఇన్కమ్ గ్రూపుల్లో ఏముంది, మినిమం ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకా బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ 50 విలేజెస్ ఏదైతే ఉన్నాయో దాని పక్కన కొనుక్కుంటే ఇంకా విపరీతంగా ఒక 5 సంవత్సరాల్లోనే 5 రెట్లు పెరుగుతాయి అనమాట. ఇది హై ఎండ్. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు సంగారెడ్డి దాటిన తర్వాత హైవే పక్కన, జహీరాబాద్ నిమ్స్ పక్కన సార్ ఇది అన్ని ఇట్లా కూడా హై ఇన్కమ్, ఇవన్నీ స్థలాలు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి, ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళ పరిస్థితి. ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కుందాం, ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కొనుక్కుందాం, కుదిరితే 3 బెడ్రూమ్కి వెళ్దాం అనేటటువంటి సామాన్యుల కోరిక తీర్చుకోవాలంటే ఏంటి పరిస్థితి? 40 లక్షలు అనుకోండి మినిమం 40 లక్షలు. అంటే ఇక్కడ కూడా ఒక చిన్న తెలివిగల పని చేయొచ్చు. దయచేసి వినాలి బాగా. ఆటో డ్రైవర్కి కూడా ఎవరైనా లోన్స్ ఇస్తున్నారు, ఆటో డ్రైవర్స్ కూడా లోన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత సూపర్వైజర్స్ కూడా 20,000 30,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఒక 15 లక్షలు. అంటే ఏ చిన్న కంపెనీలో ₹30,000 శాలరీ చేసుకున్నా కానీ, లేకపోతే ప్లంబర్కి, ఎలక్ట్రీషియన్కి, ఆటో డ్రైవర్స్ కూడా లోన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కొన్ని. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇది గమనించాలి అందరూ. అన్ని బ్యాంకుల్లో కూడా ఈ ఆప్షన్స్ పెట్టారు. మామూలుగా ఏదైనా ఇల్లు కొనుక్కుంటానంటే ఏదో విధంగా లోన్ చేపిస్తున్నాడు బిల్డర్. అంటే మినిమం 40 లక్షలు. ఇప్పుడు మీరు సూరారం తీసుకోండి, పటాన్ చెరువు తీసుకోండి, ఈ ఎండ్లో ₹40 లక్షల ఫ్లాటు, ఇక ₹20 లక్షల చేతిలో పట్టుకుంటే ఒక 20 లక్షల లోన్ ఎలాగైనా తెచ్చేస్తారు. బిల్డర్స్కి ఆ మెలకు అనేది వాళ్ళు బిల్డర్స్ తెలుసు. వాళ్ళు 40 లక్షల్లో ఫ్లాటు, 20 లక్షల లోను, ఒక 20 లక్షల లోన్ అయితే మీకు ప్లాట్ కొనుక్కునే దీంట్లో ఫ్లాట్ ఇచ్చేస్తారు. సో అట్లా ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో మీకు అయితే, కాకపోతే వడ్డీ రేట్లు వాసిపోతాయి. అట్లా ఏం లేదు. మరి ఇప్పుడు ఏదైనా కొన్నా, ఇప్పుడు ఆటో డ్రైవర్ పాపం ఎలా దొరుకుతుంది ఇల్లు, ప్లంబర్కి ఎలా దొరుకుతుంది ఇల్లు, ఎలక్ట్రీషియన్ ఎలా దొరుకుతుంది, చిన్న సూపర్వైజర్కి ఎలా దొరుకుతుంది ఇల్లు. ఎలాగూ సూపర్వైజర్ అనగానే కొంచెం ఇన్కమ్ ఉందనగానే పిల్లనిచ్చేస్తారు, పెళ్ళి అయిపోతుంది, 2 పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళ స్కూల్ చదువులు, వాళ్ళ మెయింటెనెన్స్ పోగా కాస్త దాచిపెట్టుకుంటాడు. వాళ్ళు కూడా బ్రతకాలి కదా హైదరాబాద్ సిటీలో గౌరవంగా. ఎక్కడో అక్కడ నుంచో వచ్చి పట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇల్లు కనుక్కోవాలి కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ పటాన్ చెరువు మండలంలో కానివ్వండి, అంటే ఇంక మీరు ఇటువైపు ఈ పటాన్ చెరువు నుంచి ఇంకా ఇటువైపు మళ్ళీ మీరు ఇటువైపు చూడకండి దయచేసి. అంటే కద్నూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, పటాన్ చెరువు, కద్నూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, ఇంకా ఈ రోడ్డు నుంచి అటువైపు. అంటే ఇటువైపు అయితే మీకు ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఓకే, మీకు ఇస్నాపూర్ కానివ్వండి, తర్వాత సంగారెడ్డి కానివ్వండి, అట్లా కూడా కొనవచ్చు. లేదంటే ఇటువైపు రామోజీ ఫిలిసిటీ దగ్గరలో ఇంకా అపార్ట్మెంట్స్ రాలేదు. ఓకే, ఇటు ఇబ్రహీంపట్నం వరకు కూడా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఔటర్ రింగ్ కూడా అవతల వస్తున్నాయి, అట్లయినా కొనవచ్చు. తుక్కుగూడ సరౌండింగ్స్లో కొంచెం ఒక 40 లక్షలు 50 లక్షలకి లోపల దొరుకుతున్నాయి. మీరు కొంచెం డబ్బులు చేతిలో పెట్టుకుంటే కొంచెం బ్యాంక్ ఎలాగైనా బిల్డర్స్ టైప్ చేసి ఉంటారు,
ప్రైవేటు ఎన్బిఎఫ్సిలు కూడా ఇప్పుడు బజాజ్ కానీ లేకపోతే టాటా ఫైనాన్స్ కానీ లేకపోతే చోళమండలం కానీ ఇట్లాంటి వాళ్ళు వర్కర్స్ కూడా లోన్స్ ఇస్తున్నారు. కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బాగుండి సిబిల్ బాగుండి ఇట్లాంటి వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తున్నారు. సో మీ అందరూ కూడా ఇల్లులు కొనుక్కోవాలనేది నా కోరిక. సో ఇట్లా కొనుక్కోండి. భాషాబాయ్, ఇప్పుడు ప్రీ లాంచ్ అని చెప్పేసి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి, పేపర్లో యాడ్లు ఇస్తున్నాయి. ఏంటి అసలు ఈ ప్రీ లాంచ్లు ఎలా ఉంటాయి, కొనొచ్చా లేదా? ప్రీ లాంచ్ అనే దానికి అర్థం ఉంది. అది మామూలుగా ప్రీ లాంచ్ అనేది దానికి నిజమైన అర్థం కరెక్ట్గా చెప్తున్నాను, మీరు దయచేసి వినండి. ప్రీ లాంచ్ అనేది ఒక పెద్ద కంపెనీ, మై హోమ్, పెద్ద అపర్ణ, అంటే గోద్రేజ్, ఇట్లా ప్రెస్టేజ్, ఇలాంటి కంపెనీలు ఏం చేస్తాయంటే పెద్ద కంపెనీస్ వాళ్ళు 10% 5% ముందు ల్యాండ్ కొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అథారిటీస్, హెచ్ఎండి లాంటి అథారిటీస్ నుంచి అప్రూవల్ తీసుకొని, తర్వాత రేరా నుంచి అప్రూవల్ తీసుకొని ప్రీ లాంచ్ సేల్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మొబిలైజేషన్ మనీ కోసం. ప్రీ లాంచ్ అంటే ఒక్కసారిగానే ఫ్లాట్ రేట్ అంతా కలిపి కడతారనమాట. అక్కడ 10,000 నడుస్తుందంటే అక్కడ ₹1,00,00,000 ఫ్లాట్ నడుస్తుందంటే ఒక 70 లక్షలకు అలా ఇస్తారనమాట. అంటే ఒక్కసారి డబ్బులు కడుతున్నారు కాబట్టి ఒక 10% అమ్ముతారు. ఆ డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పాటు కన్స్ట్రక్షన్లో పనికి వస్తాయని చెప్పేసి అలా అమ్ముతారు. ఓన్లీ 5% 10% అమ్ముతారనమాట. దీన్ని ఫ్రీలాన్స్ అంటారు. దాన్ని చూసుకొని నిన్న మొదలుపెట్టినోడు కన్స్ట్రక్షన్, మొన్న మొదలుపెట్టిన వాళ్ళు, అసలు రియల్ ఎస్టేట్ లేని వాళ్ళు, మనీ కలెక్షన్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఫ్రీలాన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. సో అసలు వాళ్ళ దగ్గర కనీసం ల్యాండ్ లార్డ్కి అడ్వాన్స్ ఇచ్చి ఫ్రీలాన్స్ మొదలు పెడుతున్నారు. ఫ్రీలాన్స్ ఎలా మొదలు పెడుతున్నారు? అక్కడ ₹1,00,00,000 ఫ్లాట్ 50 లక్షలకి ఇస్తామని, 40 లక్షలకి ఇస్తామని మొదలు పెడుతున్నారు. కస్టమర్లు దయచేసి వినాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఫ్రీలాన్స్ జోలికి వెళ్ళకండి. నేను ఏదైతే ఫ్రీలాన్స్ అర్థం చెప్పానో అదే ఫ్రీలాన్స్ యొక్క అర్థం. పెద్ద కంపెనీలు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంపెనీలు ₹1,00,00,000ది 70 లక్షలకి 80 లక్షలకే ఇస్తారు. ఆ బ్రాండ్ చూసి వాళ్ళని నమ్మి మీరు కొనాలి. వాళ్ళు కూడా ఎంత % అమ్ముతున్నారు, మొత్తం అమ్ముతున్నారా లేదా, అసలు ఏంటి. సో ఫ్రీలాన్స్ వెళ్ళొద్దు అంటాం మేము. అసలు కనీసం దాంట్లో స్పూను సిమెంట్ కానీ, స్పూను శాండ్ కానీ లేకుండా, 1 kg ఐరన్ కానీ లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే, ముళ్ళు మీద కాలేసినట్టే. ఎందుకంటే రాత్రి పగలు మనం సంపాదించి తినక పడుకొని నిద్రపోకుండా పిల్లలు పెట్టుక మీరు ఎవరో తెలియని కంపెనీలో ల్యాండ్ లార్డ్కి ఏదో టోకెన్ ఇవ్వడానికి ఇచ్చి అక్కడ రేకులు పెట్టేసి అక్కడ ఒక డబ్బా వేసి కూర్చున్నోడి దగ్గర ఫ్రీలాన్స్లు చేస్తున్నానంటే మన మూర్ఖత్వం అనుకోవాలి, మన అత్యాశ అనుకోవాలి. అత్యాశ అంటారు కదా, అది అనర్థానికి చేటు అని. సో అట్లనే ఇప్పుడు కనీసం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా, బిల్డరా కాదని తెలియకుండా ₹1,00,00,000 ఫ్లాట్ 30 లక్షలకి ఇస్తున్నానండి కట్టేస్తే వాళ్ళు ఎత్తేస్తారనమాట. సో అట్లా కాకుండా దయచేసి పెద్ద కంపెనీలు ఎవరైనా 10% 5% అమ్ముతారు, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోండి, రేరా నెంబర్లు ఉన్నాయో లేదో చూసుకోండి, అప్పుడు కొనాలి. తప్పితే దయచేసి ఎవరు పేరు లేని వాళ్ళ దగ్గర ఫ్రీలాన్స్లో కొనకండి, ఇబ్బంది పడకండి. దట్ ఈస్ మై ఫీల్. నేను అది చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ భాషాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాట్లాడాం. ఇంకా కొత్త డౌట్స్ రియల్ ఎస్టేట్లో వస్తూనే ఉంటాయి, కొత్త అంశాలు వెలుగు చూస్తూనే ఉంటాయి, సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి. సో వాటిని కూడా మరో పాడ్కాస్ట్లో డీటెయిల్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.